హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను మీకు 150 రూపాయల శారీస్ అనేది చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి 150 రూపాయలు పడింది అనమాట. ఇది నేను కావాలని తీసుకున్నాను. 150 రూపాయలు అనగానే అందరూ ఏమనుకుంటారంటే, అక్క చాలా తక్కువ వస్తుంది కదా ఇది శారీ అనేది, లేదా ముక్కల శారీ అని అడుగుతారు. కాదండి, మొత్తం ఒకటే శారీ అనమాట. మనకు అనేది ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. చూసారు కదా. సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట. ఈ శారీ కూడా మనకి 150 రూపాయలు అనేది పడింది. నేను అనుకున్నాను కొంచెం నేను మామూలుగా సరిపోదేమో, లేదా చిన్న క్లాత్ వస్తుందేమో అనుకున్నాను. కానీ చాలా చాలా బాగుంది డిజైన్ కూడా. ఈ శారీ అయితే మామూలుగా మనకి ఇది 150 అంటే ఎవరు నమ్మరండి అసలు. ఒక 200 అలా ఉంటుంది అనుకుంటారు, కానీ కాదండి, 150. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నేను అమ్మకానికి తీసుకున్నాను. ఇది మా అమ్మగారికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్లో వచ్చింది మనకి. చూసారు కదా. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా 150 అనండి. అక్క నువ్వు ఏమైనా సేల్ చేస్తావా, లేదా షాప్ ఉంది అనుకుంటున్నా? కాదని, నేను సేల్ చేయడానికి కాదు. మీకు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా శారీస్ తీసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా రోజువారీ కట్టేవాళ్ళకి అనేది చాలా చాలా బాగుంటాయి కదా, అందుకని చూపిస్తున్నాను. చూసారు కదా. ఈ శారీ కూడా 150. ఇది సిల్క్ అండ్ క్రేప్ అనేది వచ్చింది. అసలు ఇది ఇలా అంటే చాలా చాలా మెత్తగా ఉందన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది. అలాగే వచ్చేసి మనకి ఇది కూడా 150 పడింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ అండి. ఇది నేను కావాలని నాకు బాగుంటుంది అనేసి తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. చూసారు కదా. ఇది అనేది ఇలా ఉందన్నమాట. ఇది మాత్రం కొంచెం హెవీగానే ఉంది, బరువు కూడా. మరి ఇది కూడా సిల్కే. చూసారు కదా. అలాగే నా ఫేవరెట్ అనమాట. అసలు ఇదైతే అగ్గిపెట్టెలో కూడా పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇది నాకు చాలా బాగుంటుంది అనేసి నేను కావాలని ఒక 10 శారీస్లో ఈ శారీ ఒకటి తీసాను. చాలా బాగుంది. చూసారు కదా. అలాగే నేను వచ్చేసి ఈ శారీ అనేది చాలా మెత్తగా ఉంది. చూసారు కదా. మీకు అనేది ఇలా వస్తుంది. ఇది కూడా 150. 150కి నేను దగ్గర 10 చీరలు అనేవి తీసుకున్నాను. అలాగే సేమ్ కలర్స్ 2 తీసుకున్నాను. అందులో ఇదొకటి, అలాగే ఇంకోటి ఇదొకటి. అయితే ఇవి రెండింటికి ఏంటంటే ఇది బాగా మెత్తగా ఉంది, ఇది కొంచెం బరగ్గానే ఉంది. అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది. చూసారు కదా. చాలా మెత్తగాను, క్లాత్ కూడా ఇలా అంటే మనకి చాలా ఫ్రీగా కట్టుకున్నా సరే తెలియదు. అలాగే ఇది కొంచెం సిల్క్ బాగా కొంచెం బరగ్గానే ఉంది. ఇది అంతేం అనిపించలేదు నాకు. అది మాత్రం చాలా బాగుంది. అలాగే బ్లౌజులు వచ్చేసి అక్క శారీలో బ్లౌజులు రాలేదా అని అడుగుతారు. వాస్తవానికి శారీలో బ్లౌజులు అనేది వచ్చినాయండి. కానీ నేను శారీలో బ్లౌజులు అనేది నేను కొంచెం బొద్దుగా ఉంటాను కదా, అందుకని నాకు శారీలో బ్లౌజులు అనేది సరిపోలేదు. చూసారు కదా. నేనైతే పొట్టు క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే నువ్వు పొట్టు క్లాత్ తీసుకున్నావు అంటే నాకు వేరే శారీస్ కూడా ఉన్నాయి, వాటి మీద మ్యాచ్ అవుతాయని వీటి మీద అనేది కుట్టించాను అనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ శారీకి అనమాట. ఈ కలర్ శారీకి ఈ 2 అనేది తీసుకున్నాను. అలాగే మనకి ఇది వచ్చేసిన తర్వాత ఈ శారీ మీదకి ఈ శారీ మీదకి ఇది. అలాగే ఇది వచ్చేసి మనకి బ్లూ. ఈ బ్లూ అనేది దీన్ని తీసుకున్నాను ఇలాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు వచ్చేసి ఈ బ్లూ తీసుకున్నాను. వాస్తవానికి అందరూ అనుకుంటారు దీని మీద ఒకటే అనుకుంటారు, కానీ కాదండి. ఇది వేరు, మళ్ళీ ఇది వేరు అనమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కదా, ఈ థిక్ గ్రీన్ అనమాట. ఇది థిక్ గ్రీను. దీని మీదకి అనేది ఈ విధంగా అయితే నేనైతే తీసుకున్నాను. చూడండి, థిక్ గ్రీన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే కదా, ఇదే ఇవి 2 మ్యాచ్ అవుతాయి అనేసి ఇవి 2 ఈ బ్లౌజ్ ఇది తీసుకున్నాను అనమాట. అలాగే మళ్ళీ మనకు వచ్చేసి దీనికి బ్లాక్ ఎగ్జాక్ట్గా రెడ్ వేస్తా అన్నారు. అయితే నేనేమన్నానంటే నాకు ఓన్గా బ్లాక్ శారీ ఇంకోటి ఉంది, దాని మీదకి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. ఈ బ్లాక్కి ఇది సరిపోతుందని తీసుకున్నాను. మీకైతే శారీస్లో బ్లౌజులు వచ్చినాయి, కానీ
కొంతమంది సరిపోద్ది, కొంతమంది సరిపోద్ది. ఎందుకంటే కొంచెం ఒళ్ళు ఉన్న వాళ్ళకి అలాగా శారీస్లో జాకెట్ అనేది సరిపోదు. కాబట్టి మీరు చూసుకుని కుట్టించుకోండి. అలాగే ఇది వచ్చేసి ఈ రెడ్ తీసుకున్నాం అన్నమాట మనం. ఇవి రెండు తీసుకున్నాం కదా. మనకి ఇంకెక్కడంటే ఇది కూడా ఇది సేమ్. అలాగే ఇది కూడా ఇంచుమించు సేమ్ వచ్చినాయి. అక్క మరి సేమ్ అంటే కొంచెం కలర్ చేంజ్ ఉన్నాయి. అయితే వేరే శారీస్ మీద ఉంటాయి నేను ఇవి తీసుకున్నాను అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ మిస్ అయ్యింది. దీని మీదకి వచ్చేసి మనం గ్రీన్ మిస్ అయింది. ఈ గ్రీన్ బ్లౌజ్ అనేది వేరే శారీ మీద అనుకుంటా. వేరే శారీ మీద అంటే మనకి థిక్ గ్రీన్ దీని మీద, ఈ గ్రీను దీని మీద అనమాట. అంటే మనకి ఈ బ్లూ వచ్చేసి వేరే దాని మీద, వేరే శారీ మీద అనమాట. దీనికి కాంబినేషన్ ఇది ఇచ్చారనమాట. ఇవి రెండు బాగుంటాయని ఇచ్చారు. ఈ బ్లూ వచ్చేసి వేరే బ్లూ ఉంది కదా మన దగ్గర. ఏ బ్లూ అంటే ఒక నిమిషం వేరే బ్లూ చూపిస్తానండి. ఈ బ్లూ మీద జాకెట్ అనమాట. ఎగ్జాక్ట్ చూసారు. ఈ బ్లూ మీదది ఈ శారీ మీదకి ఇది కలర్ కాంబినేషన్ బాగుంటుందని. ఎందుకంటే ఇది వచ్చేసి ఇలా ఉంది కదా. ఈ ఫ్లవర్స్ వచ్చేసి దీని అనమాట. చూసారు కదా. అందుకనేసి మనకి కలర్ కాంబినేషన్ అనేది అలా ఇచ్చారనమాట. చూసారు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.